పాపము వలన కలుగు నష్టాలు. అంశము పాపము వలన కలుగు నష్టాలు. పాపము వలన కలుగు నష్టాల్లో ఈ పాపము వలన మనకేం కలుగుతుందంటే దేవుని యొద్ద నుండి మనలను వేరుపరుస్తుంది. పాపం ఏం చేస్తుందండి? దేవుని యొద్ద నుండి మనలను వేరుపరుస్తుంది. రెండవ విషయం ఏంటంటే పాపము వలన దేవుడు మన ప్రార్థన వినడం. దేవుడు మన ప్రార్థన వినడం. ఫస్ట్ ఏంటండి? దేవుని యొద్ద నుండి మనల్ని దూరం చేస్తుంది. పాపం వలన కలిగే నష్టాల్లో మొదటి నష్టం ఏంటంటే దేవుని యొద్ద నుండి పాపం మనల్ని ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. రెండవది చెప్పాలి. రెండవది ఏంటి? దేవుడు మన ప్రార్థన వినడు, ఆలకించడు. పాపముతో ఎవరైతే ఉంటారో, పాపముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వీరి ప్రార్థన దేవుడు ఏ మాత్రము కూడా వినడు. కొంతమంది పాపమంతా పెట్టుకుంటారు హృదయంలో, ఓకేనా? పాపమంతా పెట్టేసుకుంటారు. పైకి చాలా భక్తిగా ఉంటారు, లోపలంతా కూడా ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు చెప్పాలి? పురుగులు పట్టిపోతారు. అవునా కాదండి? ఈ కాయ ఉండిద్ది, ఏంటిది? మేడి పండు. ఎలా ఉంటది? పైకి అందంగా ఉంటది, దాన్ని పొట్టు విప్పి చూస్తే ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అట్లాగే మనుషులు కూడా పైకి చాలా మంచి వాళ్ళు, చాలా భక్తి పరులాగా ఉంటారు, కానీ వాళ్ళలో పాపం చనిపోదండి. వారిలో పాపం చనిపోదు, ద్వేషం చనిపోదు, కోపం చనిపోదు, నాశనం చేసే మనసు చనిపోదు, అబద్ధాలు చనిపోవు, వేషధారణ చనిపోదు, లంచగొండితనము, వ్యభిచారము, దగ, మోసం వారిలో మిళితమైపోయి ఉండి పైకి ఎలా ఉంటారండి? ఆచారం. హల్లెలూయా! ఎలా ఉంటారండి? ఆచారంలో ఉండిపోతారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏం మాట్లాడుతున్నాడు? పాపం చేస్తే నువ్వేమవుతావు? దేవుని యొద్ద నుండి దూరపరచబడతావు. రెండవది, దేవుడిని ప్రార్థన ఆలకించడు. ఎవరు ఇలా ఉన్నారు, ఎవరు ఎలా దేవుని చేత రక్షించబడ్డారో ఉన్న విషయాలను మనం నేర్చుకుందాం. మొదటి మాట, దేవుని యొద్ద నుండి మనలను వేరు చేస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుగతీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఏంటండి? ఏం రాస్తున్నాడు? తిరుగుబాటు గురించి రాస్తున్నాడు, దోషాల గురించి, పాపాల గురించి ఇక్కడ రాస్తూ చూస్తున్నాం మనం. అవునా కాదండి? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. హల్లెలూయా! మేము అన్న దగ్గర నేను అన్న మాట పెట్టండి, చదవండి ఎవరికి వాళ్ళు. చదవండి. చాలండి. ఏమున్నాయి ఇక్కడ? తిరుగుబాటు క్రియలు ఉన్నాయి. ఎవరు తెలిసినాయి? ఎవరికి? నాకు. చెప్పండి, నాకు. నాకు. మీ పక్కన వారితో చెప్పండి, వాళ్ళకి చెప్పి కొట్టి నాకు అని చెప్పండి. ఎవరికి వాళ్ళు? వాళ్ళే మీ సాక్ష్యం చెప్పేది రేపు వద్దున. అవునా కాదా? మీ సాక్ష్యం ఏం చెప్తుంది? తిరుగుబాటు గురించి, మీ పాపము గురించి ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది సాక్ష్యం? చదవండి. మా పాపములు మా మీద, నీ పాపమే నీకు సాక్ష్యం చెప్పింది. రేపటి దినాన నువ్వు చేసే పాపమే నీకు సాక్ష్యం చెప్పింది. కింద మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నది. నువ్వు చేస్తున్న తిరుగుబాటు కాదో నీకు కనపడుతుందా లేదా? కనబడుతుంది. కింద మా దోషములు మాకు తెలిసేవి
మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. మన దోషము అంటే పాపము మనకు తెలిసే. అన్ని తెలిసి చేస్తున్నాం, తెలియజేస్తున్నావా? తెలిసే చేస్తున్నాం. ఇంకా నేను ఒక విషయం చెప్పాను, ఎవరో ఎదుట మనము మెప్పు పొందాలని, ఎవరి ఎదుటో నేను మంచి వాళ్ళని అనిపించుకోవాలని, కొన్ని సమయాల్లో నీ తప్పు లేనప్పటికీ కూడా వాళ్ళ ఎదుట నువ్వు మంచిగా కనబడాలని అబద్ధం ఆడేస్తావు. అవునా కాదని అబద్ధం ఆడేస్తాము. పొరుగు వారు చేసిన తప్పు కూడా నువ్వు చూడకుండా వారి మీద నింద వేసేస్తాము. ఎవరో చెప్పిన మాటలు మనము గాసిప్స్ వింటామా లేదా? విని ఏం చేస్తాము? చెప్పుకుంటాం. ఒక మాట మనకు తెలిసిందంటే అది మన లోపల మనం ఉంచుకొని వారి కొరకు ప్రార్థన చేయము కానీ అసలు ముందు ఎవరికైనా చెప్పేయాలి. ఆ భారం నీలో పోవాలి అంటే మొదట ఏం చేయాలి? ఇంకొకరికి షేర్ చేసేయాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంత ఇంకో పని కూడా చేస్తున్నారు. ఫోన్స్ వచ్చేపాటికి నీ సమస్య, నీ బాధ తెలియడానికి స్టేటస్ పెడుతున్నారు. హల్లెలూయా. నీ స్టేటస్ చూసి వీడు డేంజర్ లో ఉన్నాడు రా అని అనుకోవాలి. నీ స్టేటస్ చూసి ఏమేదో బాధపడుతుంది అనుకోవాలి. నీ బాధ పక్కన వాళ్ళకి తెలియటం కాదండి. నీ సమస్య పక్కన వాళ్ళతో పంచుకోవటం కాదు. సిగ్గుపడాలి. ఆ విషయంలో ఏం చేయాలి? సిగ్గుపడాలి. దేవుని వాక్యాన్ని ప్రచురపరచడానికి నీ చేతులు రావట్లేదు కానీ నీ సమస్య ఎదుటి వారికి చెప్పుకోవడానికి నీ సమయం వస్తుంది. అవునా కాదా? నీ సమస్య పక్కన వారికి షేర్ చేసుకోవడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికి సమయం వస్తుంది. దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి మాత్రము, అనేక మంది నీ వాక్యాన్ని చదివి బలపరచాలని మాత్రం మన చేతులు రావట్లేదు. ఈ సమస్య, ఈ పని మనకు తెలిసే ఉందా లేదా? చెప్పండి. మనకి తెలిసే ఉంది. మన పాపములు మనకు తెలిసే ఉన్నవి, తెలిసే చేస్తున్నాం. అవునా కదా? ఇక్కడ మనం చూస్తూ ఉంటే చిన్న పెద్ద తారతమ్యం అనేది కూడా లేదు. ఈ రోజున సమాజం ఎలా ఉంది అంటే, మనం చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఆస్తి ఉంటే చాలు. అవునా కదండి? ఒక మంచి జాబ్ ఉంటే చాలు, ఒక మంచి పదవిలో ఉంటే చాలు. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు, పెద్దల్ని గౌరవించడం తెలియలేదు, సన్మానించడం తెలియట్లేదు, మన చదువు ఒక మంచిని నేర్పుతుందని తెలియట్లేదు. కానీ మనకేమొస్తుందండి? నష్టం వచ్చేస్తుంది. అవునా కాదా? ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో తెలియట్లా, తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో కూడా తెలియట్లేదండి. ఏం చేస్తున్నాం? ఒక 20,000 మనకి శాలరీ వస్తే, ఒక 20,000 మనం కష్టపడుతుంటే వచ్చేస్తే మనం ఏం చేస్తున్నాం? కాలర్ విసురుతున్నాం. అవునా కాదండి? సమాజం అలా ఉంది ఈ రోజున. మన దోషాల చేత, పాపాల చేత తల్లిదండ్రులకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మన యొక్క తిరుగుబాటు ఎలా ఉందంటే, సేవకులు ఎదుట తిరుగుబాటుతనం, దేవుని ఎదుట తిరుగుబాటుతనం, సంఘంలో తిరుగుబాటుతనం, కుటుంబంలో తిరుగుబాటుతనం. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమొస్తుందండి? తిరుగుబాటు తనమే. కానీ మనం అందరం మంచోళ్ళమే. నేను చెప్తా, అందరూ కూడా మంచివాళ్ళే. కానీ మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే, మీరు అపవాది ఇచ్చలు పోవట్ల. హల్లెలూయా. అపవాది మీలో ఉండి అనేక మంది ఎదుట సాక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నాడు. అవునా కదండి? ఎంతమంది నమ్ముతారు? అందరూ దేవుడిచ్చిన మహిమను పొందలేక ఉన్నారు. అవునా కదండి? కాబట్టి మనము చేయవలసిన విషయం ఏంటంటే, తిరుగుబాటుతనం మనలోకి వస్తుంది అంటే మనం ఎలా ఉంటున్నామో తెలుసా? దేవునికి దూరముగా ఉంటున్నాం, దేవుని వాక్యానికి దూరముగా ఉంటున్నాం, దేవునితో పెరుగులాడలేకపోతున్నాం, నీరసించిపోతున్నాం, అలసిపోతున్నాము, సొలసిపోతున్నాం. దేవుని పరిచయం దగ్గరికి వచ్చేసరికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా మనల్ని మనమే ఏం పెట్టుకుంటున్నాం? సమస్యలను పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. అదే ఎదుటి వారితో మాట్లాడటానికి సమస్య పెట్టుకుంటున్నావా? ఎదుటి వారి దగ్గరికి వెళ్ళే కాలం గడిపేటప్పుడు సమస్య పెట్టుకుంటున్నావా? ఈ మాటలు మాట్లాడేటప్పుడు మరి పెట్టుకుంటున్నావా? చెప్పండి. సమస్య పెట్టుకుంటున్నావా? పెట్టుకోవట్లా. ముసలమ్మ ముచ్చట్లు పాట కూడా ఉంటది. అవునా కదా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి
ఏం చేయాలి? ఇంటింట తలుపు కొట్టి చెప్పాలి బిగ్గరగా, యేసయ్య మాటలు చెప్పాలి. ఈరోజు ఎంతమంది ఇంటింట తిరుగుతున్నారు? దేవుని పరిచర్యకు ఎంతమంది వాడబడుతున్నారు? తిరుగుబాటు మనలోకి వస్తుందంటే ఊరికే రాదండి. ఎందుకు వస్తుంది? చెప్పండి. దేవునికి దూరముగా ఉండబట్టి, నామకర్త క్రైస్తవులుగా ఉండబట్టి, ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాం, భక్తి జీవితం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు నేను దేవుని సన్నిధికి వస్తున్నానంటే ఎలా ఉండాలి? ఒక ఆచారముగా, ఈరోజు ఆదివారం కదా, దేవుని సన్నిధికి రావాలిగా, అందుకే నేను వస్తున్నాను అన్నట్లు జీవితాలు కాదండి దేవునికి కావాల్సింది. నీలో రోషం పుట్టాలి. హల్లెలూయా. నీ దేవుడు రోషం కలిగిన వాడు. యేసు నామమున తీసుకున్న శరీరాన్ని, యేసు రక్తంలో వస్తున్న నీ యొక్క ప్రాణ ఆత్మ శరీరాల్లో ఆయన శరీరము నీ రక్తము ఏకమై ఏక ఆత్మగా మారుతుందంటే ఆయన రోషం నీలో పుట్టాలి. హల్లెలూయా. ఆయన రోషం నీలో మండాలి, రగలాలి. వెనుదీయకూడదు. దేవుని కొరకు వెనుదీయకూడదండి. ఎలా ఉండాలి? రోషమైన పరిచర్య చేయాలి. హల్లెలూయా. ప్రతి దినము ప్రార్థించండి, ప్రభా నీ పరిచర్యకి ఈ రోజు నేను ఏ విధంగా వాడబడాలి, ఏ రీతిగా నీ పరిచర్యలో నేను వాడబడాలి, నన్ను వాడుకోండి, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఎంతమంది ప్రార్థిస్తున్నారండి? చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఒకే ప్రార్థన చేయాలి. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్తున్న మాట ఏంటంటే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు మా ఎదుట విస్తరించి ఉన్నాయి. విస్తరిస్తున్నాయా లేదా? మన తిరుగుబాటుతనం విస్తరిస్తుందా లేదండి? ఒకళ్ళు ఒక మాట అంటే మనము ఎందుకు పడాలి అని 1కి 2 అనే వరకు మనము ఉంటామా? చెప్పండి. ఉండగలమా? ఉండలే. 1కి 2 అంటేనే మనం తృప్తిపరచబడాలి. మరి లోకంలో ఉన్నవారు అన్ని నువ్వు అంటే వారికి నీకు మధ్య సంబంధం అంటే వేరియేషన్ ఏముంది? చెప్పండి. ఉందా? వేరియేషన్ ఉందా? వారికి మీకు మధ్య తేడా ఉందా? వెనుకున్న వాళ్ళు చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీరు 2 మాటలు వాళ్ళు తిరిగంటే వాళ్ళకి మీకు తేడా ఉందా? లేదు. అవునా కాదండి? ఎవరో ఒకళ్ళు మాట అన్నారని మనం నోరు మూసుకొని ఉంటే వాళ్ళకి ఏమి రాదు, మనకి ఏమి రాదు. మనమే ధన్యులు అవుతాం. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది పరిస్థితులు చూస్తా ఉంటే చాలా గందరగోళాలు కుటుంబాల్లో. అవునా కాదండి? ఒకరు ఒక మాట అంటే తిరిగి ఇంకొక మాట అనాలి. నేనెందుకు తగ్గి ఉండాలి? నేనేం తప్పు చేస్తున్నాను? నువ్వేం తప్పు చేయవు, కానీ ప్రూఫ్ చేసుకోవాల్సింది లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమైనా తప్పు చేశాడండి? చెప్పండి. ఏమైనా తప్పు చేశాడా ఆయన? ఏ తప్పు చేయలా. మన పాపాలు ఆయన మీద మోపబడి ఆయన రిక్తుడిగా మారిపోయాడు. ఆ సమయంలో దేన్నైనా గద్దించవచ్చు కదా యేసు ప్రభు. హల్లెలూయా. మెలుగు కన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు కదా. మరి తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడా? ఏమైనా మాట్లాడా? ఏడుస్తుంటే అందరూ స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఏమన్నాడమ్మా? మీకోసం మీ బిడ్డల కోసం మేడం అండి అన్నారా? అనలేదా? ఆయన ఇంకా ఏమైనా మాట్లాడారు? చేదు చిరకనిచ్చిన తాగారు కదా. ఏంటి నేను ఒక మరి ఆత్మ కలిగి నేను దేవుడిగా పిలువబడుతున్నాను కదా, మరి ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చారని ఆయన ఏమి వారిని ప్రశ్నించలేదండి. ఏం చేశాడు? మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితులు చూసేది దేవుడే కానీ నిన్ను ఏదో వాళ్ళు ఎదుట నేను ప్రూవ్ చేసుకోమని దేవుడు చెప్పట్లేదు. నేను రుజువు చేసుకోవాలని అనుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఎలా ఉండాలి? మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారు హెచ్చించబడతారు. ఇక్కడ నేను ఒక ఉపమానం మీతో చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఏశావు యాకోబులు ఉన్నారు. హల్లెలూయా. ఏశావు యాకోబులు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరు బిడ్డలు చెప్తారా? ఇస్సాకు కుమారుడు. అబ్రహాము కొడుకు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడి పేరేంటి? యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు ఎంతమంది బిడ్డలు చెప్పండి? 2. ఎవరి పేర్లు? అబ్రహాము కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు. అవునా కాదండి? ఆ 2 బిడ్డల పేరేంటి? ఒకళ్ళ పేరు ఏశావు, ఇంకొకళ్ళ పేరు
యాకోబు. ఏశావు జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఇక్కడ ఏం జరిగింది చెప్తారా? ఏశావు యొక్క జ్యేష్ఠత్వ హక్కులన్నీ ఎవరు దొంగలించారు? యాకోబు దొంగలించాడు. తర్వాత ఏం చేశాడు? యాకోబు వెళ్ళిపోయాడా లేదా? ఇక్కడ ఏశావు నష్టపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? తెలివి లేకపోవటం కావచ్చు, తిండిపోతనం కావచ్చు, అవునా కాదా? సోమరితనం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. యాకోబులో ఏముంది? మోసం కాదు ఉన్నది. నేను ఎలాగైనా సాధించాలన్న పట్టుదల ఉంది. ఎవరిలో? మోసగాడే అవ్వచ్చు, దొంగతనమే చేయొచ్చు, నెపమే మోయొచ్చు, పలికియచ్చు. కానీ యాకోబులో ఏముంది? పట్టుదల ఉంది. హల్లెలూయా. తల్లి గర్భంలో నుంచే పట్టుదల కలిగి ఉన్నాడు యాకోబు, అవునా కాదా? నేను ఫస్ట్ రావాలన్న విధానంలోనే ఉన్నాడు యాకోబు, అవునా కాదండి? కాబట్టి యాకోబులో ఏముంది? పట్టుదల అనేది ఉంది. కాబట్టి అందరూ మనం ఏం చూస్తాము? తన వైపు ఉన్న తప్పునే చూస్తాము, కానీ తన వెనుక ఉన్న ఆశీర్వాదాన్ని ఎవరు గమనించరండి. హల్లెలూయా. యాకోబు మోసగాడవచ్చు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడు, ఇశ్రాయేలుగా మార్చబడిన వాడు యాకోబు తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? తండ్రి మీద, ఇంకొకటి అన్న మీద తిరుగుబాటు చేశాడు, అవునా కాదా? తనకు తప్పే అని తనకు తెలుసు, అయినప్పటికీ తిరుగుబాటు చేశాడు. కానీ ఒకానొక దినమున దేవుని ఎదుటికి వచ్చి దేవుని చేత తన పేరును మార్చుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదండి. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు యాకోబుని. తిరుగుబాటును గూర్చి నేను చేసిన తప్పే అని తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. హల్లెలూయా. ప్రాధేయపడ్డాడండి. ఈ రోజు మన తప్పులు మనకు తెలిసే ఉన్నది, కానీ ప్రార్థనలో పట్టుదల లేదు, కుటుంబంలో పట్టుదల లేదు, సంఘంలో పట్టుదల లేదు. కానీ మనం ఎలా ఉన్నాము? ఇంకా మన దోషములు, మన పాపములు ఇంకా విస్తరించిపోతున్నాయి. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను చేయవలసిన పని ఒకటేనండి, యాకోబు వంటి పట్టుదల మనకు కావాలి. హల్లెలూయా. ఏశావును జ్యేష్ఠత్వ హక్కులు దొంగిలించుకున్నాడని కాదు, కానీ యాకోబు వంటి పట్టుదల నీకు కావాలి. హల్లెలూయా. తిరుగుబాటు చేశాడు. నేను ఈ ప్రార్థన యెషయా గ్రంథము 59:12 ఉన్న ప్రార్థన యాకోబును గూర్చే ఇది రాసి ఉన్నదని నేను నమ్ముతాను. హల్లెలూయా. యాకోబు ఇటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ రోజు మనము కూడా ఇటువంటి ప్రార్థన చేయాలండి. చదువుదాం ఒకసారి. నేను చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు చాలండి. కాబట్టి ఈ ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ప్రతి దోషము నుంచి మనం తప్పించబడతాం. ఆమేన్. ప్రతి తిరుగుబాటు నుండి మనం తప్పించబడతాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యెషయా గ్రంథము 59:12 చెబుతున్న ప్రతి మాట మన జీవితంలో దేవుని ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. చేస్తారు ఈ ప్రార్థన? ఎంతమంది చేస్తారు? మనమందరం రోజు బైబిల్ తీసి ఈ వాక్యాన్ని ధ్యానించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యాకోబును మార్చింది ఈ వాక్యమేనండి. హల్లెలూయా. ఈ రోజు నిన్ను మార్చేది కూడా ఈ వాక్యమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము ధ్యానించాలి. యెషయా గ్రంథము 1:4 ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 1:4 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలండి. ఇక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవుని విసర్జిస్తారో
దేవుని వెంబడించకుండా లోకానుసారంగా తిరుగుతారు, లోకేచ్ఛలతో నింపబడి ఉంటారు, లోకమే ఒక ప్రపంచంగా ఎవరైతే ఉంటారో, దేవుని మీద ఎవరైతే తిరుగుబాటు చేసి మాట్లాడతారో వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, ఇంకా దుష్ట సంతానమా, చేర్పు చేయు పిల్లలారా, మీకు శ్రమ. తిరుగుబాటు చేసే వాళ్ళ బిరుదులండి ఇవన్నీ. దేవుడు వాళ్ళని పిలిచే పిలుపు ఏంటిది? ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుడు నిన్ను ఇదే పిలుపుతో పిలుస్తాడు. హల్లెలూయా. ఏమని పిలుస్తాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, ఇంకా దుష్ట సంతానమా అని పిలుస్తాడు దేవుడు. ఈ మంచిదేనా? ఈ పిలుపు మంచిదేనా? పాపిష్టివాడా అంటాం, పాపిష్టిదానా అంటాం. అవునా కదండి? ఎవరంటారు ఇవి? ఎవరైనా తప్పు చేస్తే మనం అనేస్తాం, అంటామా? అన్నాం. దేవుడు కూడా అదే పిలుస్తున్నాడు ఇక్కడ. దుష్ట సంతానం అంట, చెరుపు చేసే వాళ్ళు అంట వీళ్ళంతా. మన దేవుడు అల్లరికి కర్త అండి, చెప్పండి. అల్లరికి కర్త మన దేవుడు కాదు. ఆయన శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన మనలో ఉంటున్నాడంటే ప్రేమ మనలో ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి పిలుపు మనం పిలిపించుకోకూడదు, ఇటువంటి మాటలు మనం అనిపించుకోకూడదు. ఎవరైతే దేవుని విసర్జిస్తూ తిరుగుబాటు చేస్తారో దేవుడు వారిని ఈ విధముగా పిలుస్తున్నాడు. కానీ ఈరోజు దేవుడు మన సంఘముతో ఈ రీతిని ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? మనం అటువంటి ప్రజలుగా ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము నాదే అని ఎవరైతే స్వతంత్రించుకుంటారో, ఈ వాక్యము నాదే అని ఎవరైతే వారి తప్పులు ఒప్పుకుంటారో దేవుడు వారిని మీ శ్రమ నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. మీకు శ్రమ అని స్పెసిఫిక్ గా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ శ్రమ నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఆ పిలుపు నుండి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే 58వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలిసేవి. గొడవాడే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎలుగెత్తి బిగ్గరగా కేక వేస్తారా? ఎలిగా వీళ్ళంతా ఎవరు? యాకోబు సంతానం. అవునా కాదండి? యాకోబు సంతానమా కాదా? కాబట్టి యాకోబు అదే పిలుపుతో లేడండి. చివరి వరకు ఉన్నాడా? లేడు. ఎన్నో అరిచాడు, ఎన్నో చేశాడు, కానీ చివరి వరకు యాకోబు ఆ రీతిగా లేడు, కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు చెరుపు చేసే విధముగా ఉంటావు, దుష్ట సంతానముగా పిలువబడతావు, పాపిష్టి జనముగా ఉంటావు, దోషభరితమైన ప్రజల్లాగా మీరు ఉంటారు. దేవుడికి మీకే తెలియాలండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, తిరుగుబాటుతనం ఆయనకు అసహ్యం. కాబట్టి మనలో ఏముండకూడదు? చెప్పండి, ఏముండకూడదు? తిరుగుబాటుతనం మనలో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఎదుటి వాడు మనకు కనిపిస్తే మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. అక్క బాగున్నావా, అన్నయ్య బాగున్నారా అనకూడదండి. ఏమనాలి? ముందు దేవునికి మహిమ చెల్లిన తర్వాతే వాళ్ళ బాగోగులు మనం అడగాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సరే, మా సంఘానికి వచ్చినా రాకపోయినా ఎవరైనా సరే కనిపించినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలండి? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. అప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి? దేవునికి స్తోత్రము కలుగును గాక. అవునా కాదా? మనం దేవునికి ప్రైజ్ చెల్లించాలి. వాళ్ళు కలుసుకున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రీతిగా ఉంటే మనలోనే తిరుగుబాటు రాదండి. వచ్చిద్దా?
రాదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే సమాధాన పడి దేవునికి వందనాలు తెలియజేస్తామో అప్పుడే దేవుడు మనల్ని ప్రతి శ్రమ నుంచి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. రెండో విషయం మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుండి 34 వచనాలు చదువుదామా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుండి 34 వచనాలు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. దాని పండు మంచిదే అని ఎంచుడి. లేదా లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు నందుదువు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే మత్తయి శుభవార్త అవునా కదండి. దీనిలో నుంచి కొన్ని మంచి మాటలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 12వ అధ్యాయము 33 నుండి 37 వచనములు కలిగిన దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉంటే పండును బట్టే దాని చెట్టు మంచిదా చెడ్డదానని లెక్క కడతామండి. అవునా కాదా? కాయను బట్టే కదా చెట్టుని ఎంచగలుగుతాం మనం. అవునా కాదా? అలాగే మనుషులముగా మనము సర్ప సంతానం. అవునా కదా? మనము ఆదిలోనే ఎలా ఉన్నాము? చెడ్డవారిగా ఉన్నామా? దేవుడు మంచివారిగా శ్రేష్ఠులుగా మనల్ని చేశాడు. మన యొక్క తిరుగుబాటు తనమును బట్టి దేవుడు సర్ప సంతానముగా దాంట్లో సర్పమునకు మనకు వైర్యాన్ని కలిగించింది. ఎవరు? అపవాది చేత మనము నింపబడిన వారము కాబట్టి సర్ప సంతానముగా మనము పిలువబడుతున్నాం. అవునా కాదండి? ఈ సర్ప సంతానముగా ఉన్నవారు మంచి మాటలు ఎలా పలుకుతారండి? చెప్పండి. పలుకుతారా? పలకరు. వాళ్ళు ఎలా ఉంటారు? తిరుగుబాటు కలిగిన వారిగా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళ యొక్క గుణమును బట్టే, వీళ్ళ క్రియలను బట్టే వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది లెక్కగడతాం. అవునా కాదండి? వీరు మన యొక్క క్రియ అది మంచిదైతే మంచివాడంట, చెడ్డదైతే చెడ్డదని పలుకుతాం. కాబట్టి ఏదైనా మన క్రియలను బట్టే ఉన్నాయండి. మనలో ఏముండాలి? ఆత్మ ఫలములు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? ఆత్మ ఫలములు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, ఇవన్నీ కూడా ఏముండాలి? ఆత్మ ఫలములు మనలో ఉండాలి. ఈ ఆత్మ ఫలములు ఎప్పుడైతే మనలో ఉంటాయో ఒక మంచిని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఏం మనలో ఉండకూడదు? కోపము, ఇంకా అహంకారము, గర్వము, ద్వేషము, కలహములు, మద్దతులు, అసూయలు, డంబములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ యొక్క గుణము మంచిది కాదండి. వీళ్ళు చెట్టుతో సమానం. ఎవరైతే మంచి ఈవులు ఇస్తారో వారి యొక్క గుణం ఎలా ఉంటదండి? మంచిగా ఉంటది. ఎవరైతే చెడ్డగా నడుస్తారో వాళ్ళు చూసి అంత దూరం పారిపోతారు. అవునా కాదండి? ఇవన్నీ ఒక మనిషిలో మంచి రావాలన్నా, ఒక మనిషిలో చెడు రావాలన్నా, ఒక మంచి మనలోకి రావాలంటే దేవుడితో మనం అంటకట్టబడి ఉండాలి. హల్లెలూయా. మన వేరు లోతుగా నాటబడింది. అప్పుడు మంచి ఫలములు మనము ఫలిస్తాం. ఒకవేళ సర్ప సంతానం అంటే అపవాది చేత మనము సాంగత్యము చేస్తా ఉంటే మనలోనికి హేయమైన క్రియలు వస్తాయి. పలు మార్లు. అవునా కదండి? తిరుగుబాటులోనికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక మంచి చేయాలన్నా, ఒక చెడు జరగాలన్నా మన నోరేనండి. హల్లెలూయా. మన నాలుగు కింద ఏముంటుందో తెలుసా? విష సర్పము ఉంటది. హల్లెలూయా. ఈ నాలుగు కింద ఉన్న విష సర్పము పోవాలి అంటే ఏం చేయాలి? అధికారం వాడాలి. ఏం చేయాలండి? అధికారం వాడాలి. పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి. యేసు నామమును ఎప్పుడైతే ప్రొక్లైమ్ చేస్తామో, యేసు నామమును ఎప్పుడైతే గద్దిస్తామో, ప్రతి ఒక్క నాశనకరమైన తెగులు మన ఎదుటి నుండి పారిపోతుంది. హల్లెలూయా. చివరి మాట చూసినట్లయితే 37వ వచనం మనం చూసినట్లయితే, నీ మాటలను బట్టి నీతి మంతుడమని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు. హల్లెలూయా. నీ మాటను బట్టే ఉన్నాయి. ఒక్క మాట అంట అడివంతా తగలబెట్టిందంట. అవునా కాదా? ఏం చేసింది? తగలబెట్టేసింది. అది నేను ఇక్కడి నుంచి బ్రదర్కి ఒక మాట చెప్తాను. ఈ మాట చివరి ఎండ్కి వెళ్ళిందంటే ఆ మాట మారిపోతుంది. అవునా కాదండి? మారిందా? మారదా? ఎందుకని? ఒకడు విని, ఒకడు వినక, అర్థమయ్యి, అర్థం కాక చెప్పిన మాట ఏమైపోద్ది? ఒక్కొక్కరికి చెప్పేటప్పటికి ఏమైపోద్ది? చివరికి వెళ్ళేపటికి దాని పదమే మారిపోద్ది. చెప్పిన పదము, దాని అర్థమే మారిపోద్ది. అలాగా లోకం కూడా ఆ రీతిగా ఉన్నదండి. కాబట్టి ఏదైనా ఆశీర్వాదం రావాలంటే నీ నాలుగులోనే ఉంది, నీతి రావాలన్న నీ మాటలోనే ఉంది, నీ నాలుగులోనే ఉంది. నాలుగు నరముంది. చెప్పండి, చెప్పండి. ఏమంటారు? సామెత ఉంటుంది. ఏమంటారు? ఎటైనా మాట్లాడి, ఎటు మాట్లాడకూడదు, తిన్నగానే మాట్లాడాలి. హల్లెలూయా. రక్షణ పొందిన వారు మనము, మన మాట అటు ఇటుగా ఉండకూడదు. అది తిరిగినా దాన్ని స్వాధీనపరచుకోవాలి మనం. హల్లెలూయా. అటు ఇటు దిగే మాటగా మన మాట ఉండకూడదండి. మన మాట ఉన్నట్టే అవును, కాదంటే కాదు. ఈ నాలుగులో నుంచి మాట రావాలంటే నీ మనసు చెప్తేనే నీ నాలుగు మాట వింటది. హల్లెలూయా. నాలుగు ఎటువంటి అధికారం లేదు, నీ మనసుకే ఉంది అధికారం. అందరూ అంటారు మనసు ఎక్కడ ఉందంటారు? ఇక్కడ ఉందంటారు. ఇక్కడ ఉండదు మనసు. ఎక్కడుండిది? ఇక్కడ ఉంటది. ఇక్కడ చెప్తేనే మన బాడీలో ఏదైనా కదులుతుంది. అవునా కాదండి? ఇక్కడ చెప్పలేదనుకోండి, ఇక్కడ సిగ్నల్ లేకపోతే ఏమీ పని చేయదు. ఈ యొక్క మనస్సు దేవునికి ఎప్పుడైతే స్వాధీనం చేస్తావో, దేవుని స్వాధీనపరుచుకుంటావో, దేవుని ఆలోచనలు నీ ఆలోచనలుగా, ఆయన తలంపులు నీ తలంపులుగా ఎప్పుడైతే ఉంటాయో, నువ్వు ఏది చెప్తే నీ శరీరం అది సహకరించి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అంత రివర్స్ జరుగుతుంది. అవునా కాదండి? ఏం చెప్పింది? కళ్ళు చెప్తాయి. చూసింది శరీరానికి చెప్తే శరీరం మనసుకి చెప్పి పని చేస్తుంది. అవునా కాదు? మనసు చెప్పేది వినం మనం. అవునా కాదండి? ఏం చెప్పేది వింటాం? మన కళ్ళు చెప్పేది, మనం చూసిందే నిజం అంటాం. అవునా కదా? వినము కొన్ని విషయాలు. ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి చెప్తే అదే నిజం అనుకొని మన మనసుకి చెప్తే, మన మనసు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు చూడకుండా అదే అని చెప్తాం. అవునా కాదా? ఎప్పుడు కూడా మన శరీరం చెప్పే మాట మనసు వినకూడదండి. హల్లెలూయా. ఏం వినాలి? మన మనసు చెప్పే మాట ఎవరైతే వింటారో వారిలోకి తిరుగుబాటుతనం అనేది రాదు. అర్థమైందా నేను చెప్పింది? ఒక ఆశీర్వాదం రావాలంటే ఎక్కడుంది? నీ మాటలో ఉంది. మాట ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సులో నుంచి వస్తుంది. ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఏముంటది? హార్ట్ ఫంక్షనింగ్ జరుగుతుంది. అవునా కాదా? సరఫరా చేస్తుంది బ్లడ్ ని. అంతనే కాదా? ప్యూరిఫై చేస్తుంది. అంత మించి దానికి ఏం తెలియదండి. కొంతమంది నేను బాగా ప్రేమిస్తున్నా, నిన్ను నా మనసులో ఉందని గబాల్ని ఏం చేస్తారు? ఉదయం మీద చెయ్యి వేస్తారు. అవునా కాదు? ఏముంటది అక్కడ? ఏముండదు. అవునా కాదా? ఏదైనా బ్రెయిన్ చెప్పేదే వినాలి. అవునా కాదండి? మన మనసు ఇక్కడ ఉంటది. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఊహలు మీ ఊహలు వంటివి కాదు. దైవికమైన భక్తి మనలో ఉండాలంటే, దైవికముగా మనం నడవాలంటే మనిషికి భయము, భక్తి అనేది చాలా అవసరం అండి. భక్తి లేకపోతే భయం ఉండదు, భయం ఉన్నా భక్తి ఉండదు. రెండు మిళితమై ఉంటేనే క్రీస్తు సంబంధులుగా లెక్క కడతాం. హల్లెలూయా.
ఈ రోజు తిరుగుబాటుతనం నీలోకి వస్తుందంటే మొదట దేవుని భయం నీకు లేదు. హల్లెలూయా. సేవకుల భయం లేదు. హల్లెలూయా. ఎవరైతే దేవుని భయం ఉంటుందో, సేవకుల భయం ఉంటుందో, కుటుంబం క్షేమములోకి నడిపించబడుతుంది. హల్లెలూయా. అవునా కదా? సేవకులు భయం లేకపోతే, సేవకులు ఎవరు? తల్లిదండ్రులతో సమానం. నీ సమస్య నీ తల్లిదండ్రులకి చెప్పాలి, వారితో ప్రార్థించాలి, మీ కొరకు కన్నీరు విడవాలి, మీ కొరకు ఆకలార్చాలండి. ఇది సేవకులు చేయవలసిన పని. నేను తప్పు చేస్తే నా తండ్రికి పేరు వస్తుందని మీరు ఎలా అనుకుంటారో, మీ యొక్క ఆత్మీయ తండ్రికి పేరు వస్తుందని అంతే భయముతో ఉండి చచ్చిన వారి వల్లే బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘం ఈ రీతిగా కట్టుబడి ఉంటుందో దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలండి? నేను ఒక మాటే చెప్పాను, టైం లేదు కాబట్టి తర్వాత మాట్లాడుకున్నాం ఇంకొక మాట. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, తిరుగుబాటుతనం అనేది మనలోకి వస్తుందంటే మొదట మనం ఎలా ఉంటున్నామండి? మన మాటలో వంకర, మన చూపులో వంకర, మన వినడంలో వంకర, మన నడకలో వంకర. ప్రతిదీ శరీరం అనేది దేవునికి లోబడట్లేదండి. అవునా కాదా? రహస్యంగా నువ్వు ఎన్ని తప్పుదములు చేస్తున్నావు, రహస్యముగా ఎన్ని గూఢమైన మాటలు మాట్లాడుతున్నావు, రహస్యముగా ఏ రీతిగా జీవిస్తున్నావో దేవుని సంఘములో కన్నా బయట ఎక్కువ పరీక్షిస్తాడండి. హల్లెలూయా. బయట మన క్రియలు ఎలా ఉంటున్నాయి? దేవుని సంఘంలో అందరూ భయభక్తులు కలిగే ఉంటారు, కానీ బయటికి వెళ్తే మనలో భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుడు నీ కోసం చాలా తొక్కపడుతున్నాడు. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు, కొంత సమయాన్ని దేవుడు నీకు కేటాయిస్తున్నాడు. యాకోబు దేవుని ఎదుటికి ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు, తన జీవితాన్ని ఒక సువర్ణముగా మార్చుకున్నాడు. నలం కొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. యాకోబు విరగొట్టబడిందా లేదా? తన తొట్టి విరగొట్టబడిందా లేదా? ఈ రోజు చూస్తే ఇశ్రాయేలీయులు తొడ మాంసం వాళ్ళు తింటారా? తినరు. ఎందుకని? దేవుడు దాన్ని కొట్టాడు కాబట్టి వాళ్ళు తినరండి. కాబట్టి వాళ్ళలో ఒక భయం అనేది ఏర్పడింది. అవునా కాదు? వాళ్ళు చాలా దేవుని మీద చాలా భయము భక్తితో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు మనము ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో సువార్త కూడికలు మనం వింటున్నాం, చూస్తున్నాం, కానీ మనలోనికి జీవం రావట్లా. హల్లెలూయా. మనలో ఉన్న మాట మారట్లేదండి. ఎందుకు మారట్లా? అవిధేయతలోనికి వెళ్ళిపోతున్నాం, దేవుని చేత విసర్జించబడిపోతున్నాం. దేవుడు అటువంటి వారిగా మనల్ని చూడట్లేదండి. ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు. నీ మాట నుంచి ఒక సువార్త రావాలనుకుంటున్నాడు. నీ చూపు నుండి అనేక స్వస్థతలు జరగాలనుకుంటున్నాడు. ఆయన చూపులో అభిషేకం ఉంది, ఆయన మాటలో అభిషేకం ఉంది, ఆయన వస్త్రంలో అభిషేకం ఉంది, నిలువెల్లా అభిషేకం ఉంది. ఆ అభిషేకమే నీకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది కావాలనుకుంటున్నారు? ప్రార్థిస్తారా? ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. అందరూ లేచి నుంచోండి.